గడిచిన రోజుల నుంచి మీ కృపలో భద్రపరిచిన గాలి వరకే గలాగా మీ సన్నిధిలో నన్ను నిలబెట్టుకుంటున్నాను. అంటే మీ ఆత్మతో మీ వాక్కులతో మాతో మాట్లాడారు. మీ ఆత్మను గుర్తించి గ్రహించి మీ ఆత్మను తండ్రి వీడిగా తెలుసుకొని మీ ఆత్మను నడిపింపును బట్టి తండ్రి ఎలా వెళ్ళాలో నేర్చుకోవడానికి సహాయం చేసి ప్లీజ్ మీ కృప కావున వాక్యాత్మను నడిపించండి, సహాయం కీర్తన వారి మనిషి మాత్రం విశ్వాసం స్థిరపరిచి ఆత్మను వసించండి. సహాయం చేసి కీర్తన వారి జ్ఞానం మీ ఆత్మ నడిపించడం చేసి బిర్యానీ చేసుకున్నాను అందించి బిర్యంలో ఉండగా ధైర్యంగా తండ్రి కూడా నిలబడే కావాల్సిన ఆత్మశక్తి నుంచి నడిపించుకున్నాను. సహాయం చేయండి. ఇప్పుడు వీళ్ళందరూ జ్ఞాపకం చేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. నీతి స్వరూపుని యెహోవా ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. చుట్టూ కీర్తన నుంచి చెప్పారు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయాన్ని చుట్టూ చదివి వినిపిస్తారు. దేవునామం మహిమపడుగాక. 16వ కీర్తన. డాడీ ప్లేస్లో నేను చదువుతాను. నేను ఫస్ట్ చదువుతాను, నేను సెకండ్. దావీదు రచయిత కావాలి. దేవా, మీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. నేనిలాగను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠుడు, వారు నాకు కేవలం ఇష్టడు. యెహోవా నా స్వాస్థ్య భాగం, నా పానీయ భాగం, నీవే నా భాగము కాపాడుచున్నావు. మనోహర నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుతున్నది. అందువలన నా హృదయము సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుతున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను నీ కుడి చేతిలో నిత్యము సుఖములు. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. దావీదు రచించిన దావీదు రసిక కావ్యం. ఇది ఒక పాట. అంటే దేవునికి పాడేటటువంటి పాట. అంటే దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి దేవునికి పాడుతున్నాడు దావీదు గారు. 16వ కీర్తనను మనం చదవడం, దాన్ని కొద్ది మాటలు మనం ధ్యానించాలి. దేవా, నీ శరణుదొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేస్తున్నాను. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము యెహోవాను విడిచి వేరొకరు అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయార్పణను నేను అర్పింపును, వారి పేర్లు నా పెదవులను ఎత్తాను. ఈ మాటలు మనం 4 వచనాలు చదివాము. దీనిలో దావీదు గారు అంటున్న మాటలు ఏంటి, వాటి మనం ధ్యానం చేస్తే మనం ఎలాగో అర్థం చేసుకోవాలి. అంటే చూడండి, నీవు తప్ప నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు. అంటే ప్రతి ఒక్క వ్యక్తి, క్రైస్తవుని యొక్క జీవితంలో మనము ప్రతి ఒక్కరము కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది, గమనించాల్సింది ఏంటంటే
క్రైస్తవ జీవితంలో క్రీస్తు మరియు దేవుడు తప్ప వేరొక క్షేమాధారము ఎవరికి ఉండరు. అది అనుభవించే వారికి మాత్రమే అర్థమవుతుంది. దేవుడే క్షేమాధారం, ప్రభువే క్షేమాధారం. అందుకని ఆయన శరణొచ్చి వేడుకోవాలి. దేవా నీ శరణొచ్చి ఉన్నా నన్ను కాపాడుము. ఎందుకంటే నువ్వు తప్ప వేరొక క్షేమం లేదు నాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి అనలేదు మాటలు. దావీదు గారు కానీ కీర్తనకారులు ఎవరైనా కానీ చాలా మాటలు మనము ధ్యానం చేసుకుంటే వస్తూ ఉంటాయి. నీవు తప్ప క్షేమాధారమే, నీకంటే క్షేమాధారం లేదు. ఇంకో చోటుకి వెళ్ళిన తర్వాత రాజులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుకున్నాయి, మనుషులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట. ఊరికి అనలేదు ఆ మాటలు, వాస్తవాలు కాబట్టి. అవి అంటే క్షేమము, మనకు క్షేమం ఎక్కడ అంటే దేవుడే, ప్రభువే మనకు క్షేమం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, అంటే క్షేమం లేని పరిస్థితులు ఉన్నది. అపాయము కావచ్చు, అలాగే అనేక రకాలైనటువంటి శ్రమల్లో కావచ్చు, వేదనలో కావచ్చు, బాధల్లో కావచ్చు ఉండొచ్చు. ఉన్నప్పుడు మనము దేవుని వైపు కాకుండా మనుషుల వైపు తిరిగి ఈ మనుషులు మనకు క్షేమం కలిగజేస్తారేమో, ఈ మనుషులు మనకు సహాయం చేస్తారేమో మనం తిరిగినప్పుడు అక్కడి నుంచి ఏమి రాకపోతే మనకు ఏమనిపిస్తుంది? ఒక్కోళ్ళు అంటే క్రైస్తవులు కాదు, వేరే వాళ్ళు అయితే చూస్తారు, సహాయం కోసం తిరుగుతారు. చివరికి ఏమవుతారు చెప్పండి? ఎక్కడ సహాయం దొరక వాళ్ళ చివరికి తమ ప్రాణాలనే తీసేసుకుంటారు. అలాంటి సందర్భాలు బోల్డని జరిగినాయి ఈ లోకంలో. మన కళ్ళ ముందు రోజు ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాం. కానీ క్రైస్తవులుగా మనకు క్షేమాధారము తండ్రి అయిన దేవుడు మరియు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్ముడు తప్ప ఇంకెవరు క్షేమాధారం లేదు. అందుకనే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో నుంచి మనం తప్పించేవాడు దేవుడు మాత్రమే. అందుకని నీకంటే క్షేమాధారం ఏది లేదు ప్రభు. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టులు. క్షేమాధారం ఏది లేదు అని అంటూ ఏమంటాడంటే నేను ఇలాగంట అంటే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. భక్తులు అంటే ఎవరు? నల్లాగుండేవాడు భక్తులు. చెప్పండి, ఎవరు భక్తులు అంటే? భయమును భక్తియు రెండు కలిగిన వాడే భక్తులు. వారు కేవలము నాకు ఇష్టలు అంటున్నారు. నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని మనం ఇష్టపడాలి. మనల్ని ఇష్టపడట్లేదనంటే, ఇప్పుడు పర్సన్ నన్ను ఇష్టపడలేదంటే ఏమనుకోవాలి? ఓకే అంటే వాళ్ళ దృష్టిలో నేను దేవుని యందు భయభక్తులతో ఉన్నవాడిని కాదు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని ఇష్టపడాలి. వారు భక్తులు అంటే భక్తులే శ్రేష్ఠులు అని ఊరికి అనలేదు కదా పరిశుద్ధాత్మ ద్వారా దావీదు గారు. భక్తులంటే నిజమైన భయభక్తి కలిగి జీవించేవారు శ్రేష్ఠులు. వారిని ఇష్టపడాలి. ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకనే అలా ఇష్టపడుతున్నాడు కాబట్టే దేవుడు తప్ప మరొక క్షేమాధారం లేదు అని చెప్పగలిగాడు. ఆయన కాపాడువాడని చెప్పగలుగుతూ ఉన్నాడు. అలాగే భక్తులు శ్రేష్ఠులు అంటున్నాడు. చూడండి, ఒక దేవుని యందు భక్తి కలిగిన వ్యక్తిలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో. దేవుడే కాపాడువాడు, ఆయన తప్ప వేరొక క్షేమాధారం లేదు, యెహోవా యందు భక్తి కలిగిన వారు శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టలు. ఇష్టపడాలి, భక్తుల్ని ఇష్టపడాలి. యెహోవాను విడిచి వేరొకరు అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు పానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులను ఎత్తను. యెహోవాను విడిచి వేరొకరు అనుసరించువారు. యెహోవాను విడిచి వేరొకరిని ఎవరు అనుసరిస్తున్నారు అంటే మనం కంటి కనబడకుండా అనుసరిస్తుంటాం. మనకు తెలియకుండా అంటే ఇతరులకు తెలియకుండా మనం అనుసరిస్తుంటాం. అంటే
ఇతరులకు కనబడకుండాని కాదు, అర్థం కాకుండా. ఎవరికి అర్థమైంది? దేవునితో ఉన్నవానికి అర్థమైంది. వాళ్ళు యెహోవాను ఆశ్రయించారా, వేరొకరిని అనుసరిస్తున్నారా? యెహోవాను విడిచి అనుసరిస్తున్నారా, లేదంటే యెహోవాను అనుసరిస్తున్నారా, లేదంటే వేరొకరిని అనుసరిస్తున్నారా? ఎవరికి అర్థమైంది? ఎవరికి అర్థమైంది? వారి యొక్క ఆలోచన తలంపులు, వారి యొక్క జీవన విధానాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు యెహోవాను ఆశ్రయిస్తున్నారా, లేక వేరొకరిని అనుసరిస్తున్నారా? దేవుడు వెంబడిస్తున్నారా, లేక దయ్యాన్ని వెంబడిస్తున్నారా? ఎలా అర్థమైందంటే వాళ్ళ జీవన విధానాన్ని బట్టి, వాళ్ళ మాటల బట్టి, వారు ప్రవర్తించే ప్రవర్తన బట్టి. ఇక్కడ ఆయన ఉన్నట్టు సమయంలో అంటున్నాడు, యెహోవాను విడిచి వేరొకరు అనుసరించి వారి శ్రమలు విస్తరించు, వారు అర్పించు పానీయ అర్పణ నేను అర్పించున్నాను. నిజమే, ఇజ్రాయెల్ ప్రజలు అనేకులు రక్త పానీయార్పణలు అర్పిస్తున్నారు విగ్రహాలకు ఆరాధన. బహుశా దావీదు గారు అది చూశారు కాబట్టి వారి గురించి అలా మాట్లాడారు. మరి ఇప్పుడు రక్త పానీయార్పణలు అర్పించే పరిస్థితుల్లో లేరు, కానీ జీవించే జీవన విధానంలో మాత్రం వేరొకరు అనుసరిస్తున్నట్లుగా మనం కనపరుస్తాం. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనమే సరి చేసుకోవటానికి, అవును కదా నేను వెళుతున్న మార్గం కరెక్ట్ కాదు కదా అని మనము ప్రశ్నించుకొని, మనం వేరొకరిని అనుసరిస్తున్నాం కదా దేవుడిని వదిలిపెట్టి అని మనమే సరి చేసుకోవాలి. ఆయనేమో తను సరి చేసుకున్న వాళ్ళని చూసి మన జీవన విధానాన్ని చూసి మనం సరి చేసుకోవాలి. మనం సరి చేసుకొని తర్వాత మనము నిజంగా మనం సరైన స్థితిలో ఉంటే, సరైనటువంటి నడిపింపులో ఉంటే, అప్పుడు మనము వేరొకరిని సరి చేయడానికి ప్రయత్నం చేయాలి. వారి పేర్లు నా పెదవులను ఎత్తను. ఎవరి పేర్లు? చూడండి, వాళ్ళు అర్పించే ఎవరికైతే రక్తపానీయ అర్పణలు అర్పిస్తున్నారో వాళ్ళ పేర్లు మనకు అవసరం లేదు. దావీదు గారు అది కూడా అదే కోరుకున్నాడు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగం, నీవే నా భాగమును కాపాడుచు. యెహోవా ఎవరంట? దావీదు గారి కానీ స్వాస్థ్య భాగం అంట, పానీయ భాగం అంట. నీవే నా భాగమును కాపాడుచున్నావు. ఆయనే స్వాస్థ్యము పానీయ భాగం అయినప్పుడు ఇంకా ఆయనే కాపాడేవాడు. అంటే దావీదు గారి కోసము దేవుడు దగ్గర ఒక భాగం అనేది ఉంది, ఆ భాగాన్ని ఆయనే కాపాడుతూ ఉన్నాడు. తన యొక్క సమయం అయిపోయిన తర్వాత ఆ భాగాన్ని తీసుకుంటాడు. స్వాస్థ్యమైనటువంటి ప్రదేశం, స్వాస్థ్యమైనటువంటి రాజ్యం. చూడండి, ఇక్కడంటే ఏమీ లేదని చెప్పి అప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను. చూడండి, ఎక్కడంట? మనోహర స్థలాలలో పాలు ప్రాప్తించను. పాలంటే తాగే పాలు కాదండి, భాగము. పాలు అంటే భాగము. మనోహర స్థలంలో ఆయనకు భాగం వచ్చేసింది. శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగను. ఎలాంటి స్వాస్థ్యం కలిగింది? శ్రేష్టమైన. మనం శ్రేష్టమైన స్వాస్థ్యం కోసము స్వాస్థ్యాన్ని వదులుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్న దానికోసం, ఈ లోకంలో ఉన్న దానికోసం మనం ఏం చేస్తున్నాము? శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని వదిలేసుకుంటున్నాం. ఆయనేమో యెహోవాయే నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగం ఆయన నా భాగాన్ని కాపాడుతున్నావయ్యా నువ్వే. అసలు మనోహర స్థలాల్లో పాలు ప్రాప్తించింది, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగింది. చూడండి, శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని పొందుకునే స్థితిలో మనం ఉంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆలోచన చేసుకుని సరి చేసుకోవాలి. నాకు ఆలోచనకర్త యెహోవాను స్తుతించదు, రాత్రి గడియలు రాత్రింద్రియం నాకు బోధించుచున్నాడు. నాకు ఆలోచనకర్త యెహోవాను. ఎవరండి మనకు ఆలోచన ఇచ్చేది? ఇస్తున్నాడా? నిజంగా తీసుకుంటున్నామా? యెహోవా ఆలోచన ఇస్తున్నాడు చెప్తున్నాము, అంతేనా? లేక తీసుకుంటున్నామా? దయచేసి దేవుని సన్నిధిలో ఉన్నాం, మన మనస్సాక్ష్యం పెట్టి మనము మాట్లాడాలి. మన మనస్సాక్షిని కూడా నువ్వు నేను మాట్లాడతా అని అనకూడదు. మన మనస్సాక్షి మనతో మాట్లాడుతున్నాం. మనస్సాక్షిని బట్టి మనము నిలబడాలి.
నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించాను. ఆలోచనకర్త ఆయనేనా మనకి? ఆయన మనకు ఆలోచన ఇస్తుంటే ఆలోచన మనం నెరవేరుస్తున్నామా? రాత్రి గడియలలో రాత్రింద్రుడు నాకు బోధించుతున్నాను. ఆ బోధకు లోపడుతున్నామా? అంతరింద్రియము చేసే బోధ అంటే మనస్సాక్షి చేసే బోధ. ఆ బోధకు లోపడుతున్నామా? ఆలోచన. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన కుడి పార్శ్వం ముందు ఉన్నాడు కనుక నేను కదల్చున్నాను. అందువల్ల నా హృదయం సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుతున్నది. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. యేసు నామములో సదాకాలం యెహోవా మీద మన గురి నిలవాలి. కొద్ది సంవత్సరాలే ఈ లోకాన్ని వదిలిపెట్టేస్తాము, దేవుని రాజ్యానికి వెళ్ళాలి. కొద్ది సంవత్సరాల్లో దేవునికి దగ్గర అవ్వాలి. కొద్ది సంవత్సరాల్లో దేవుని యొక్క ఆత్మలో బలంగా ఉండాలి. దేవుని కోసము కార్యాలు చేయడానికి నిలబడాలి. త్యాగపూరితంగా నిలబడాలి. మనకున్న దేవుడు మన కష్టపడి సంపాదించినంత మనము వదిలిపెట్టాలి. దేవుని కోసమే వెచ్చించాలి. దేవుణ్ణి గణపరచాలి, హెచ్చించాలి, కీర్తించాలి. దేవుని సేవార్థమే వెచ్చించాలి. కొద్ది సంవత్సరాలే కాదు. అంటే సదాకాలం మన గురి ఆయన మీద ఉన్నారు. ఎందుకు? తర్వాత ఆయన నా కృపార్షం మంది ఉన్నాడు కనుక నేను కదల్చబడ్డాను. గురిని వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదన్నీ దేవుని సన్నిధికి వెళ్ళాల్సినటువంటి అవసరత మనకుంది. దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి. ఎందుకంటే దేవుని రాజ్యానికి వారసులుగా తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా చేసుకున్నాడు. రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు ఆయన. మనం అది గుర్తించాలి. ఎన్నటికీ కదలచ్చబడినటువంటి స్థితిలో మనం ఉండాలి దేవుని సన్నిధిలో. ఇక్కడ ముందు మనం మన ఆలోచన విధానాలన్నీ కూడా దేవుని వాక్యానుసారమైనవి ఉండాలి. ఆయన మీద గురి కలిగిన వారమై ఉండాలి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళం విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవమార్గం నీవు నాకు తెలియజేసేదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఆయన పరిశుద్ధులు కుళ్ళు పట్టరు. జాగ్రత్తగా ఉండాలి. ఆయన పరిశుద్ధులుగా ఉండాలి. కుళ్ళు పట్టని స్థితిలో మనం ఉండాలి. దేవుని పరిశుద్ధుడు కుళ్ళు పట్టలేదు ఈ లోకంలో. ఆయన మహిమ శరీరంతో లేచి తండ్రి కృపార్షం ఉన్నాడు. ఇప్పుడు ఆయన ద్వారా తండ్రికి దగ్గర అవుతున్న వారు, ఆయన ద్వారా తండ్రి భయభక్తులు కలిగిన వారు, ఆయన ద్వారా మార్పు పొందిన వారు, ఆయన అడుగుజాడల్లో అడుగులు వేస్తూ వెళ్ళేవాళ్ళు పరిశుద్ధులుగానే ఉండాలి. మహిమ శరీరాలతో వెళ్ళాలి. కుళ్ళు పట్టని స్థితిలో ఉండాలి. మహిమ శరీరాలతో వెళ్ళిపోవాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నవి. నిత్యము సుఖములు అంటే ఆయన కుడి హస్తములో మనల్ని దాచుకుంటాడు. ఆయన దక్షిణ హస్తంలో ఆయన మనల్ని దాచుకుంటాడు. ఆయన మనల్ని తన కుడి చేతితో నడిపిస్తాడు. నిత్యము సుఖములలో నడిపిస్తాడు. ఎప్పుడు ఆయన ఇచ్చే సుఖాలు మనము పొందుకోవాలని ఆశ కలిగి ఉంటే, ఆయన ఇచ్చే సుఖాలను మనము పొందుకోవాలని ఆశ కలిగాలి. వాటి కోసం తాపత్రయపడాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకర రోజుల్లో ఉన్నాం. మాటలను బట్టి మనం చాలా జాగ్రత్తగా జీవించడానికి తాపత్రయపడాలి. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషాన్ని అనుభవించుదాం. ఆయన కుడి చేతిలో ఉన్న నిత్యము సుఖములు అనుభవించడానికి తాపత్రయపడాలి. దేవుడి మాటను ఆశీర్వదించి తన కృపతో తన అభిషేకం దేవుడు తన నామముకు మహిమ తెచ్చుకుని గాక. నేను ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి